హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ది చెన్నై సిల్క్స్. ఈ రోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ అండి. సమ్మర్ స్పెషల్ గా ప్యూర్ కాటన్ వెరైటీస్ తీసుకొచ్చాను. చాలా మంది ఇష్టపడతారు. ఇవి సమ్మర్ వచ్చిందంటే ఈ సారీస్ డెఫినెట్ గా కొంటారు. ఒక సెక్షన్ ఆఫ్ లేడీస్ అయితే ఇది చాలా బాగా ఇష్టపడతారు. అలాంటి మంచి కాటన్ వెరైటీస్ డిఫరెంట్ డిజైన్స్ లో చూపించబోతున్నాను. మరి ఈ సారీస్ మీకు నచ్చితే మాత్రం మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ పంపిస్తే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. నేరుగా వచ్చి ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడాలి, డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అండ్ మీ బడ్జెట్ లో మీరు అనుకున్న రేట్స్ లో ఆఫర్స్ ఇవన్నీ చెక్ చేసుకుని కొనుక్కోవాలి అంటే మాత్రం తప్పకుండా నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ది చెన్నై సిల్క్స్ మంచి మంచి ఆఫర్స్ ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. మీకు నచ్చిన సారీస్ కూడా డెఫినెట్ గా మీరు మంచి ఆఫర్స్ లో కొనుక్కోవాలనుకుంటే మూసాపేట్ బై జంక్షన్ దగ్గర ఉన్న ది చెన్నై సిల్క్స్ కానీ లేదా మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 20 దగ్గర ఉన్న చెన్నై సిల్క్స్ కానీ విజిట్ చేయండి. తప్పకుండా మీకు నచ్చిన కలెక్షన్ మీకు దొరికేస్తుంది. మరి లేట్ లేకుండా ఈ రోజు ఉన్న ఈ స్పెషల్ కాటన్ సారీస్ ని చూసేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది ప్యూర్ కాటన్. ఇది వచ్చేసి చాలా డిఫరెంట్ కలర్. ఇది మనం రెగ్యులర్ గా చూసే కలర్ అయితే కాదు. బేస్ డార్క్ ఆనియన్ పింక్ ఉంటుంది కదా, ఆ ఆనియన్ కలర్ లో డార్క్ షేడ్ తీసుకున్నారు. దాని మీద మళ్ళీ డార్క్ లావెండర్ కలర్, మెరూన్ కలర్ తో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. శారీ అంతా కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు. ఇలాగా ఒక లీఫ్ డిజైన్, అలాగే ఫ్లోరల్ డిజైన్. లీవ్స్ అంతా కూడా లావెండర్, డార్క్ లావెండర్ కలర్. ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెరూన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. టూ సైడ్స్ దీనికి ఏంటంటే ఒక రిచ్ లుక్ ఉండడానికి కారణం జరీ బోర్డర్స్ ఇచ్చారు, గోల్డెన్ జరీ బోర్డర్స్. బ్యాక్గ్రౌండ్ ఏమో ఒక మెరూన్ కలర్, డార్క్ కలర్ తీసుకున్నారు. బిగ్ బోర్డర్స్ లాగా ఉండవు, సింపుల్ గానే ఉంటాయి. కానీ చూడడానికి మాత్రం ఇక వేరియేషన్ మాత్రం బాగా తెలుస్తుంది. త్రోట్ శారీ అంతా కూడా చాలా నీట్ గా ఉందండి, పర్ఫెక్ట్ గా బాగా అనిపిస్తుంది. ఇదేమో పళ్ళు డిజైన్ కొంచెం ఎక్కువ మెరూన్ కలర్ యాడ్ చేశారు పళ్ళులో మాత్రం. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో వస్తుంది. ఒకసారి ఓవరాల్ గా చూసేయండి. ఇప్పుడు మనం చూస్తున్న శారీలో మెయిన్ గా 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. శారీ అంతా బేస్ వచ్చేసి చాక్లెట్ కలర్ వస్తుంది. కాంట్రాస్ట్ లో ఆరెంజ్ కలర్ బార్డర్స్ ఇచ్చారు. అందులో కూడా డిజైన్ లో డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది. శారీ అంతా ఇలా ఒక డిజైన్ కనిపిస్తుంది కదా మనకి, ఒక షిబోరి ప్రింట్ ఈ టైప్ లో లుక్ లోనే ఉంటుంది. ఇది బాందిని ప్రింట్స్ ఈ టైప్ లుక్ వస్తుంది దీనికి. మిగతా 2 సైడ్స్ బోర్డర్స్ కూడా మంచి కాంట్రాస్ట్ కలర్, అంటే ఈ కలర్ ఆరెంజ్ కలర్ కాబట్టి కొంచెం అట్రాక్టివ్ గా ఎలిగెంట్ గా కనబడుతూ ఉంటుంది. డార్క్ బాటిల్ గ్రీన్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తూ 2 సైడ్స్ బోర్డర్స్ దగ్గర ఇచ్చారు. ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది, కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ లో ఇచ్చారు. దీంట్లో కూడా డార్క్ గ్రీన్ కలర్ అవి యాడ్ అయ్యాయి, బట్ మోస్ట్లీ మనకి ఆరెంజ్ కలరే డామినేటింగ్ గా ఉంటుంది. దీనికి కాంట్రాస్ట్ లో ఇలా ఆరెంజ్ బ్లౌజ్ ఇచ్చారు. శారీ కలర్ ఏమో ఇక్కడ బోర్డర్ లో ఇవ్వడం జరిగింది, చాక్లెట్ కలర్ ని. ఒకసారి ఓవరాల్ గా చూసేయండి. ఇది శారీ బేస్ వచ్చేసి లైట్ గ్రీన్ షేడ్ ఉంది. దాని మీద మళ్ళీ గ్రీన్ కలర్, అలాగే కొంచెం మస్టర్డ్ ఎల్లో ఉంటుంది కదా, ఆ టైపు డార్క్ షేడ్ లో వచ్చిన ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు. త్రోట్ శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ చాలా లైట్ గా ఒక పెన్ డిజైన్ ఉంటుంది కదా, ఆ టైప్ లో కంటిన్యూగా వస్తుంది. దాంతో పాటుగా బోర్డర్స్ సైడ్ మాత్రం 2 సైడ్స్ బోర్డర్స్ కాస్త డిఫరెంట్ గా ఇచ్చారు. పైన లైన్స్ లాగా మాత్రం వస్తుంది, కింద అంతానేమో ఒక ఫ్లోరల్ డిజైన్ లాగా, థిక్ ఫ్లోరల్ డిజైన్ లాగా వస్తుంది కింద బోర్డర్. శారీలో అక్కడక్కడ కూడా ఆ డార్క్ బంచెస్ లాగా తీసుకున్నారు అవే ఫ్లోరల్ డిజైన్ ని. ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది. అండ్ ఇది పళ్ళు వస్తుందండి. పళ్ళులో కూడా సేమ్ కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది మనకి. మధ్యలో మాత్రం ఒక లైన్స్ లాగా డివైడ్ చేశారు అంతే. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ లైట్ కలరే తీసుకున్నారు. క్రీమ్ కలర్ బేస్ వచ్చింది, దాని మీద చిన్న బ్లాక్ కలర్ తో డిజైన్ వస్తుంది. ఒకసారి ఓవరాల్ గా చూసేయండి సారీ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్యూర్ కాటన్ శారీ ఇక్కత్ డిజైన్ తో వచ్చింది. కలర్ కాంబినేషన్ ఏమో ఒక లైట్ గ్రీన్ షేడ్ కి కాంట్రాస్ట్ డార్క్ పర్పుల్ కలర్ లో వస్తుంది. తర్వాత దాని మీద మిగతా డిజైన్ అంతా మాత్రం వైట్ కలర్, అలాగే డార్క్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో ఈ బర్డ్స్ ప్రింట్, అలాగే ఒక డాల్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఇక్కత్ డిజైన్ లో వచ్చేసాయి. 2 సైడ్స్ బోర్డర్స్ లో కూడా మనకి అలాంటి కాన్సెప్ట్ కనిపిస్తుంది. ఒక ట్రెడిషనల్ టచ్ ఇచ్చారు. త్రోట్ శారీ అంతా ఇలాగే ఉంటుందండి డిజైన్ అనేది. అండ్ ప్లస్ పళ్ళు వచ్చేసరికి మాత్రం పెద్దగా కాంట్రాస్ట్ అట్లా ఏం లేదు, దీంట్లోనే సేమ్ రన్నింగ్ టైప్ లోనే ఉన్నది. ఆల్మోస్ట్ డిజైన్ మాత్రం లైట్ గా చేంజ్ అయింది ఇలాగా. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో వస్తుంది. ఇలా కాంట్రాస్ట్ పర్పుల్ మీద ఇక్కత్ డిజైన్ తో ఇచ్చారు. కాస్త స్పెషల్ గా ఉంటుంది ఇది. బ్లౌజ్ కరెక్ట్ ప్యాటర్న్ లో కుట్టించుకుంటే చాలా డీసెంట్ గా కూడా ఉంటుంది సారీ. ఒకసారి ఓవరాల్ గా చూసేయండి.
ఇప్పుడు మనం చూస్తున్నది ఒక మంచి కాటన్ సారీ, మంచి కలర్. ఇది డిఫరెంట్ బ్లూ కలర్ వచ్చింది. దీని మీద అంతా డిజైన్ వచ్చేసరికి మాత్రం కొంచెం ఇక్కత్ స్టైల్ ప్రింట్స్ ఇవి. అయితే ఇది వైట్ కలర్ లో తీసుకున్నారు. ఇక్కడ కూడా అక్కడక్కడ షిబోరి టైప్ లో ప్రింట్స్ కనిపిస్తున్నాయి చూడండి, బ్లాక్ కలర్ లో. చాలా లైట్ గా ఉంటుంది అన్నమాట అది మాత్రము. మిగతా వైట్ కలర్ లో వచ్చిన ప్రింట్స్ మాత్రమే ఎక్కువ హైలైట్ అవుతుంటాయి. మొత్తం అంతా సెల్ఫ్ కలర్ లో ఉంది. ఇది ఎక్కడ మనకి ఎక్కువ కాంట్రాస్ట్ ఉండదు. పళ్ళు దగ్గర వైట్ తో వచ్చిన ప్రింట్ డిజైన్ ఎక్కువ వచ్చింది. కొంచెం డార్క్ కలర్ కూడా వచ్చింది. దీనికి బ్లౌజ్ కూడా ఏంటంటే సెల్ఫ్ కలర్ లోనే ఇచ్చారు. ఇది బ్లౌజ్ సేమ్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది. ఇలాగా స్లీవ్స్ దగ్గర మాత్రం వైట్ ప్రింటెడ్ డిజైన్ కూడా వస్తుంది. సో మంచి కలర్ ఇది. ఒకసారి ఓవరాల్ గా చూసేయండి. సో చూసారు కదండి, చాలా మంచి కాటన్ వెరైటీస్ ఇవి. ప్యూర్ కాటన్ కోసం ప్రత్యేకించి వెతికే వాళ్ళ కోసం మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా డిఫరెంట్ మోడల్స్ లో మన దగ్గర దొరుకుతాయి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కొన్ని మోడల్స్ చూపించాను అంతే, ఇంకా చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా మంచి ఆఫర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటున్నాయి. కాబట్టి తప్పకుండా నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి ది చెన్నై సిల్క్స్ కి. నేను ఇప్పుడు ఈ కలెక్షన్ చూపిస్తుందంట మూసాపేట్ వై జంక్షన్ దగ్గర ఉన్న ది చెన్నై సిల్క్స్ నుండి. అలాగే మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 20 దగ్గర కూడా మరొక బ్రాంచ్ ఉంది, అక్కడ కూడా విజిట్ చేయడానికి తప్పకుండా ట్రై చేయండి. ఏది దగ్గర అయితే అక్కడికి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ శారీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.